So last classes లో work done by ideal gas during isothermal change discuss చేసుకున్నాం. సో ఈ క్లాస్ లో work done by ideal gas. సో ideal gas ని కన్సిడరేషన్ లోకి తీసుకొని adiabatic change లో work done ఎలా జరుగుతుందో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఈ క్లాస్ లో work done by ideal gas during isothermal already last class లో డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్ లో adiabatic process లేదా adiabatic change. సో adiabatic change లో మనం వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కన్సిడర్ ideal gas at pressure P1, volume V1, temperature T1. ఓకే, సో ఇక్కడ మనకి adiabatic చేంజ్ కాబట్టి టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకోసం మనం ఒక గ్రామ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని లేదంటే సమ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని వాటి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ దట్ మీన్స్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకుందే. థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఇనిషియల్ కండిషన్స్ ని చూస్తాం. ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. ఓకే, సో ఇప్పుడు మనం పిస్టన్ ని అప్లై చేసి ఒక సిలిండర్ లో పిస్టన్ ని అప్లై చేసి పిస్టన్ తో సమ్ ప్రెషర్ అప్లై చేయకముందు ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. వన్స్ పిస్టన్ తో మనం స్లోగా డిక్రీజ్ చేయడం కానీ లేదా అప్వర్డ్ డైరెక్షన్ లో కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ లో కానీ 1 మోల్ ఆఫ్ గ్యాస్ ని కంప్రెస్ చేయడం ట్రై చేసినప్పుడు ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఈ రకంగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఏ రకంగా అంటే ప్రెషర్ P2, వాల్యూమ్ V2, టెంపరేచర్ T2 కింద చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ప్రెషర్ P2, వాల్యూమ్ V2, టెంపరేచర్ T2 చేంజెస్. కాకపోతే adiabatic ప్రాసెస్ లో మనకి సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఈ విషయం కూడా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసింది. ఎలా అంటే థర్మల్ ఫ్లాస్క్ లో టీ కానీ మిల్క్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం తీసుకున్నా హీట్ గా ఉన్న సబ్స్టెన్సెస్ అయినా కోల్డ్ గా ఉన్న సబ్స్టెన్సెస్ అయినా టెంపరేచర్ అలా కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది తప్ప టెంపరేచర్ అలా స్టేబుల్ గా ఉంటుంది తప్ప సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య ఎటువంటి ట్రాన్స్ఫర్ అనేది జరగదని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1 P2, V2 కింద చేంజెస్ అయిపోతుందని చెప్తాం. బట్ కానీ adiabatic చేంజ్ కి వచ్చేటప్పటికి ప్రెషర్ కి వాల్యూమ్ కి ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్య ఉన్న రిలేషన్ ఈ రకంగా చేంజ్ అయిపోతుంది. డ్యూరింగ్ adiabatic change కి వచ్చేటప్పటికి ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్య రిలేషన్ ఈ రకంగా చెప్పొచ్చు. ఎలా అంటే PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తాం. సో PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ కాన్స్టెంట్ ని సమ్ k కింద యూస్ చేస్తాం. PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్. ఓకే, సో గామా ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ ఇలా వర్డ్స్ లో రాసిన పర్వాలేదు, లేదంటే డైరెక్ట్ గా ఈక్వేషన్ లో చెప్తున్నాను. ఎలా అంటే స్పెసిఫిక్ హీట్స్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ బై స్పెసిఫిక్ హీట్స్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ని గామా అని చెప్తాం. సో ఇది ప్రొనౌన్సియేషన్ లో గామా. సో ఇది మనకి ప్రొనౌన్సియేషన్ లో గామా. సో ఈక్వేషన్ పరంగా చూసుకున్నట్టయితే అది స్పెసిఫిక్ హీట్స్ కి మధ్య ఉన్న రిలేషన్ అన్నమాట. అంటే స్పెసిఫిక్ హీట్స్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ టు ది స్పెసిఫిక్ హీట్స్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఆ రిలేషన్ ని మనం గామా అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఓకే, where gamma is nothing but ratio of specific heat at constant pressure to the specific heat at constant volume అని తీసుకుంటాం. సో ఇదంతా ఆల్రెడీ డిరైవ్ చేసిన ఈక్వేషన్. ఓకే, సో PV పవర్ గామా is equal to constant. సో కాన్స్టెంట్ ని k కింద కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. ఓకే, సో PV పవర్ గామా యూస్ చేసుకొని మనం వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకి తెలిసిన విషయమే dW is equal to సో సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. సో ఇది లాస్ట్ క్లాస్ లో చెప్పిన విషయమే. సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dW అని కంప్లీట్ వర్క్ డన్ చెప్పాలంటే ఇంటిగ్రేషన్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలని. సో అది ఐసోథర్మల్ ప్రాసెస్
పార్షియల్ వర్క్, కంప్లీట్ వర్క్ కాదు, హాఫ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ ని పార్షియల్ సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్. సో లాస్ట్ లో ఇదే ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాం. ఒక ఈ ప్రాసెస్ తీసుకుంటే ఈ హాఫ్ పార్ట్ ని మనం dw అని, టోటల్ కంప్లీట్ వాల్యూస్ చెప్పాలంటే వీటికి ఇంటిగ్రేషన్ వాల్యూస్ చెప్పాలని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. కాకపోతే ఆ ఇంటిగ్రేషన్స్ కూడా మనం లిమిటెడ్ ఇంటిగ్రేషన్స్ చేయాలని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న విషయం. సో ఇక్కడ కూడా సేమ్ చేయాలి. సో పార్షియల్ వర్క్, సో పార్షియల్ వర్క్ dw is equal to p into dv అని చెప్తాం. dw is equal to p into dv. సో ఈ dw is equal to p into dv అనే ఈక్వేషన్ కూడా cp minus cv is equal to r అనే రిలేషన్ నుంచి వచ్చింది. ఓకే, సో ఇక్కడ dw is equal to p into dv, ఇక్కడ మనకి p ఈ ఈక్వేషన్ నుంచి తెచ్చుకోవాలి. pv పవర్ గామా is equal to కాన్స్టెంట్ కదా, pv పవర్ గామా is equal to కాన్స్టెంట్, hence p is equal to v పవర్ గామా అంటే మనకి మల్టిప్లికేషన్ ఉంది ఇట్ సైడ్ ఈక్వేషన్. సో ఇట్ సైడ్ తీసుకొస్తే మనకి డివిజన్ లోకి వస్తుంది. ఇటు సైడ్ మల్టిప్లికేషన్ లోని ఈక్వేషన్, సో ఇటు సైడ్ తీసుకొస్తే మనకి డివిజన్ లోకి వస్తుంది. సో ఇక్కడ p is equal to k by v పవర్ గామా, k by v పవర్ గామా అని చెప్తాం. సో ఇక్కడ v పవర్ గామా మనకి ప్లస్ లో ఉంది, అదే మల్టిప్లికేషన్ లోకి తీసుకొస్తే k into v పవర్ మైనస్ గామా అని రాయొచ్చు. సో ఇక్కడ ప్లస్ గామా అయితే న్యూమరేటర్ లోకి వచ్చేటప్పటికి మైనస్ గామా కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆ p ని సో ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ సమ్, సో ఇది దీని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. సో dw is equal to p into dv. అదంతా మనకి పార్షియల్ వర్క్ గురించి చెప్పుకుంటున్నాం. కంప్లీట్ వర్క్ చెప్పాలంటే త్రూ అవుట్ వాల్యూమ్ మనం ఇంటిగ్రేషన్ ని చెప్పాలి. ఓకే, సో ఇదంతా మనకి ఓన్లీ పార్షియల్ వర్క్ క్యాలిక్యులేషన్ బై యూజింగ్ pv పవర్ గామా is equal to కాన్స్టెంట్. సో గామా is nothing but specific heats ratio at constant pressure and constant volume. సో ఆ ఈక్వేషన్ ని మళ్ళీ ఇక్కడ రివైట్ చేసుకుంటే dw is equal to, సో సబ్స్టిట్యూట్ మళ్ళీ రాద్దాం ఇక్కడ కావాలంటే ఈజీగా ఉంటుంది. సబ్స్టిట్యూట్ p is equal to k by v పవర్ గామా ఇన్ ఈక్వేషన్ 1. సో p is equal to k by v పవర్ గామా అనేది ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ 1 ఎలా చేంజ్ అవుతుంది. సో dw is equal to k by v పవర్ గామా into d. ఓకే, సో లేదనుకుంటే dw is equal to k into v పవర్ మైనస్ గామా into d. సో రెండిట్లో ఏ రాసినా ఒకటే. ఓకే, సో ఇప్పుడు మనం v పవర్ గామా మాత్రమే ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయాలి. సో అది పార్షియల్ వర్క్ కాబట్టి. సో టోటల్ వర్క్ అని చెప్పాలనుకుంటే, సో లాస్ట్ ఆల్రెడీ చెప్తుంది. సో టోటల్ వర్క్ అని చెప్పాలనుకుంటే టోటల్ వర్క్ డన్ w is equal to ఇంటిగ్రల్ v1 to v2 into dw. సో ఇంటిగ్రేషన్స్ గురించి ఆల్రెడీ లాస్ట్ చెప్పుకున్నాం. సో దీన్ని ఇలా s లా రాయకూడదని, సమ్ ఇలా రాయాలని, వీటిలో ఇది మనకి లోయర్ లిమిట్ అని, సో ఇది పై పార్ట్ వచ్చేసి మనకి అప్పర్ లిమిట్ అని లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకుంది. సో ఇది మనకి లిమిటెడ్ ఇంటిగ్రేషన్ అవుతుంది, నాన్ లిమిట్ ఇంటిగ్రేషన్ కూడా చెప్పొచ్చు. సో ఇంటిగ్రేషన్స్ అయినా డిఫరెన్షియేషన్స్ అయినా బై యూజింగ్ ఫార్ములాస్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే v1 to v2 k into v పవర్ మైనస్ గామా into d. ఓకే, సో గామాని ఇలా రాస్తాము అంటే స్మాల్ r లా రాయకూడదు. ఓకే, సో దీన్ని ఎలా రాస్తారో కనపడతారు, దీన్ని గామా అని పిలుస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ మనకి k కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయవలసిన అవసరం ఏం లేదు. సో ఇంటిగ్రేషన్ ని అవుట్ ఆఫ్ రాద్దాం. అప్పుడు ఏమవుతుంది సిచువేషన్, వర్క్ డన్ is equal to k into ఇంటిగ్రల్ v1 to v2 v పవర్ మైనస్ గామా into dv అని రాయొచ్చు. v పవర్
మైనస్ గామా ఇంటూ డివి అని రాయొచ్చు. సో ఇప్పుడు బి పవర్ మైనస్ గామా ఒక్కదానికి ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయాలి. సో దీని ఫార్ములా చూద్దాం. బి పవర్ మైనస్ గామా వచ్చేసి బి పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 కింద చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఫార్ములా. సో ఈ ఫార్ములా చాలా జాగ్రత్తగా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇది మనకి ఫార్ములా. సో ఈ ఫార్ములాని జాగ్రత్తగా మనం ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సబ్స్టిట్యూట్ b పవర్ మైనస్ గామా ఫార్ములా ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో వర్క్ డన్ W is equal to K into, సో సబ్స్టిట్యూట్ చేసేసిన తర్వాత ఇంక ఇంటిగ్రేషన్స్ తో అవసరం లేదు. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ఇంక ఇంటిగ్రేషన్ తో వర్క్ ఏంటి? సో మనం ఇంటిగ్రల్ వాల్యూస్ చెప్పాం మనం అక్కడ. ఓకే, సో ఇంటిగ్రేషన్ వాల్యూస్ b పవర్ మైనస్ గామా ప్లస్ 1 మైనస్ గామా కింద రాసుకుంటాం. లిమిట్స్ v1 to v2, లిమిట్స్ v1 to v2, లిమిట్స్ ఏం చేంజ్ చేయకూడదు, ఎలా ఉండాలి అలాగే లిమిట్స్ v1 to v2. ఇది ఇంటిగ్రల్ వాల్యూస్ కి ఫార్ములా. సో ఆ ఫార్ములానే ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. సో నేను చేసిన దానిలో కొత్తగా ఏమీ లేదు, ఆ ఫార్ములాని జస్ట్ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, గామా రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలా స్మాల్ ఆర్ గా రాసారంటే మాత్రం కష్టం. సో దీన్ని ఇలా రాసుకుంటే గామా అని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ లో 1 మైనస్ గామా మనకి ఎలాగో కాన్స్టెంట్. సో నేను ఈ సర్కిల్ చేస్తుంది 1 మైనస్ గామా ఎలాగో కాన్స్టెంట్. ఎటొచ్చి ఈ b లో మట్టికి మాత్రం, అంటే ఈ పెర్ఫార్మ్ చేసిన ఇంటిగ్రేషన్ లో ఈ b లో మట్టికి మాత్రం మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో అది లోయర్ లిమిట్, ఆ పైన వచ్చేసి అప్పర్ లిమిట్, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని చెప్పాలి. సో ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసి వర్క్ డన్ చెప్దాం. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు k బై 1 మైనస్ గామా v2 ఇంటూ మైనస్ గామా ప్లస్ 1 మైనస్ v1 మైనస్ గామా ప్లస్ 1. సో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేశాను. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ లో v2 సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ వచ్చేసి లోయర్ లిమిట్ లో v1 సబ్స్టిట్యూట్ చేసాం. సో అప్పర్ లిమిట్ లో v2 సబ్స్టిట్యూట్ చేసాం, లోయర్ లిమిట్ లో వచ్చేసి v1 సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, కానీ మనకి తెలిసిన విషయమే ఈ k అంటే ఒకసారి అబ్జర్వ్ చేయాలి, pv పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో ఈ k ప్లేస్ లో మనం pv పవర్ గామాని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో pv పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అది మనకి ఎడియాబాటిక్ చేంజ్ లో మన pv పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది మనకి ఎడియాబాటిక్ చేంజ్ లో ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్య ఉన్న రిలేషన్ లేదా ఫార్ములా. సో దాన్ని మళ్ళీ ఈక్వేషన్ ఇది 3 అనుకుంటే ఆల్రెడీ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం కాబట్టి, సో సబ్స్టిట్యూట్ pv పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ k ఈజ్ ఈక్వల్ టు pv పవర్ గామా, ఇది ఈక్వేషన్ 3 అని రాసుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ k is equal to pv power gamma in equation 3. So total work done W is equal to 1 by 1 minus gamma. So k place lo pv power gamma, that will be equal to v2. So దీన్ని సెపరేట్ గా రాదు, ఎలా అంటే మైనస్ గామా ఇంటూ v2 ప్లస్ 1 మైనస్ v1 మైనస్ గామా ఇంటూ v1 ప్లస్ 1. అంటే దాని అర్థం ఏంటి? సో ఇక్కడ బేసెస్ ఆర్ డిఫరెంట్, సో పవర్స్ మస్ట్ బి యాడెడ్. బేసెస్ ఆర్ ఈక్వల్, సో పవర్స్ మస్ట్ బి యాడెడ్. డిఫరెంట్ కాలమా పవర్స్. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి సో పవర్స్ ని యాడ్ చేసుకున్నాం ఈ కేసులో. సో దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేసి రాసాం అంతే. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే బేస్ ఈక్వల్ గా ఉంది, v2 అనే బేస్ ఈక్వల్ ఉంది కాబట్టి పవర్స్ ని రెండింటిని యాడ్ చేసాం, గామా మైనస్ గామాని ప్లస్ 1. బట్ ఇక్కడ ఈ కేసులో ఏంటంటే
గామా v2 ప్లస్ 1 నెక్స్ట్ v1 మైనస్ గామా v1 ప్లస్ 1 ఈ రెండింటిని రాసుకున్నాం. ఓకే, సో స్ప్లిటింగ్ చేసి రాసాం జస్ట్. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ v పవర్ గామాని ఈ బ్రాకెట్ లోపల తీసుకెళ్ళి మల్టిప్లై చేయాలి. ప్రెజర్ p ని అవుట్ సైడ్ వదిలేద్దాం. సో ప్రెజర్ p ని అవుట్ సైడ్ వదిలేస్తే ఈ v పవర్ గామాని మాత్రం తీసుకెళ్ళి ఇన్సైడ్ మల్టిప్లై చేయాలి. సో సిచువేషన్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, సో ఇక్కడ మనం స్ప్లిట్ చేసి రాసిన దానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఈ pv పవర్ గామా బ్రాకెట్ ఇన్సైడ్ కి వెళ్ళేటప్పటికి ఏ రకంగా చేంజ్ అవుతుంది అనేది డిస్కస్ చేయాలి. సో ఇక్కడ వర్క్ డన్ w is equal to 1 by 1 మైనస్ గామా. సో 1 మైనస్ గామా. సో ఈసారి pv పవర్ గామా ఇందాక చెప్పుకున్నట్టు ప్రెజర్ ని బయట లీవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్సైడ్ తీసుకెళ్ళిపోయి మల్టిప్లై చేయొచ్చు. అలా అవుతున్నప్పుడు ఇది ప్రెజర్ p2 v2 కింద ప్రెజర్ p1 v1 కింద స్ప్లిట్ అయిపోతుంది బ్రాకెట్స్ లోకి వెళ్ళి. సో ఇది ఎలా చేంజ్ అవుతుందంటే సో ఇక్కడ కాన్స్టెంట్ k మనకి 2 టైప్స్ కింద డివైడ్ అయిపోతుంది. ప్రెజర్ p1 v1 కింద. సో ఇప్పుడు ఈ విషయం రాసుకోవచ్చు లేదంటే క్లారిటీగా p1 v1 కింద లేదంటే p2 v2 పవర్ గామా ఇన్ ఈక్వేషన్ 3 అని ఇంకా క్లారిటీగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం k లాగే ఉంచుదాం. సో ఇక్కడ సిచువేషన్ బట్టి v2 అయితే ఇక్కడ మనకి p2 v2 పవర్ గామా అవుతుంది. సో సిచువేషన్ అంటే ఇనిషియల్ ప్రెషర్స్ దగ్గర ఇనిషియల్ ప్రెషర్ సిచువేషన్ ఫైనల్ ప్రెషర్ ఇనిషియల్ ప్రెషర్స్ అంటే p1 ఇనిషియల్ ప్రెషర్స్ ఇనిషియల్ వాల్యూమ్స్ దగ్గర p1 v1 ఫైనల్ ప్రెషర్స్ ఫైనల్ వాల్యూమ్స్ దగ్గర p2 v2 కింద చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ లోపల k ని మల్టిప్లికేషన్ చేస్తే సో అది ఎలా మారుతుంది v2 దగ్గర ఏమో p2 v2 ప్లస్ గామా ఇంటూ v2 మైనస్ గామా v2 ప్లస్ 1 కింద చేంజ్ అవుతుంది. మైనస్ p1 v1 ప్లస్ గామా v1 మైనస్ గామా. ఓకే, సో ఇక్కడ v1 ప్లస్ 1 కింద చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న సిచువేషన్ ఇది. సో k లాగే ఉంచేసాను. అయితే k ని 2 ఈక్వేషన్స్ కింద స్ప్లిట్ చేస్తాం. ఇనిషియల్ ప్రెషర్స్ ఇనిషియల్ వాల్యూమ్స్ దగ్గర p1 v1 ఫైనల్ ప్రెషర్స్ ఫైనల్స్ వాల్యూమ్స్ దగ్గర p2 v2 కింద స్ప్లిట్ చేసి రాసుకున్నాం అంతే మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఈ రకంగా రాస్తున్నాం. ఇది మనకి నేను రౌండ్ చేసింది మీకు k అవుతుంది. ఇక్కడ k ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీకు k వాల్యూస్ కింద తీసుకుంటా అంతే. సో ఇది గామా. సో ఇది మనకి గామా. సో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ v1 ప్లస్ గామా ఇక్కడ v1 మైనస్ గామా. సో బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి సో పవర్స్ మస్ట్ బి యాడెడ్. అంటే మైనస్ గామా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. అంటే v1 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మైనస్ గామా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో v1 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, దాన్ని ప్లేస్ చేసుకొని ఈ టర్మ్ అంతా మనకి 1 కండిషన్ లో వచ్చేస్తుంది 0 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి సో ఇక్కడ నేను అండర్లైన్ చేసిన ఈ 2 టర్మ్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ అండర్లైన్ చేసిన 2 టర్మ్స్ 1 కి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఈ అండర్లైన్ చేసిన 2 టర్మ్స్ కూడా మీకు 1 కి ఈక్వల్ అవుతాయి. ఓకే, అండర్లైన్ చేసిన టర్మ్స్ బట్టి మీకు అక్కడ 1 కి ఈక్వల్ అవడం అలాంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ అనేవి యాడ్ అవుతూ వస్తాయి. అందుకని ఇక్కడ 1 కింద తీసుకుంటాం. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏంటనేది చూడాలి. సో రిమైనింగ్ టర్మ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వర్క్ డన్ w is equal to 1 by 1 minus gamma that will be equal to p2 into ఇది మనకి ఎలాగో 1 అయింది. ఇంకా రిమైనింగ్ టర్మ్ v2. సో ఇక్కడ ప్లస్ 1 వేసుకున్నా ఇంకా వేసుకోకపోయినా పర్వాలేదు. పవర్స్ లో ప్లస్ 1 వేసుకోకపోయినా ఇంకా మనకి v2 కింద లెక్క. మైనస్ p1. సో అండర్లైన్ చేసిన టర్మ్ మనకి 1 అయిపోయింది కాబట్టి ఇది మనకి v1. ఆ పవర్స్ లో 1 వేసుకోకపోయినా ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వర్క్ డన్ 1 by 1 minus gamma p2 v2 minus p1 v1 p2 v2 minus p1 v1.
సో ఇదంతా మనం సాటిస్ఫై చేయగలిగాం జాగ్రత్తగా. సో ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు NRT ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని రాసుకోవాలి. సో ఐడియల్ గ్యాస్ కన్సిడరేషన్ లో తీసుకున్నాం కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని రాసుకొని సో దాన్ని ఇంకా ఫర్దర్ గా సాల్వ్ చేయాలి. So consider ideal gas equation. Ideal gas equation. So consider ideal gas equation. PV is equal to NRT. So PV is equal to NRT. కానీ ఇక్కడ మనం కన్సిడరేషన్ తీసుకుంది 1 mole of gas కాబట్టి 1 mole gram of gas కాబట్టి N is equal to 1 అవుతుంది. So N is equal to 1. సో దాన్ని బేస్ చేసుకొని PV is equal to RT అవుతుంది. ఓకే, సో ఇక్కడ P1 V1 ప్లేస్ లో R1 T1 రాసుకోవచ్చు. ఎక్కడ ఈక్వేషన్ 4 లో. సో ఇది ఈక్వేషన్ 4 అనుకుంటే ఇక్కడ ఈ రకంగా చేంజ్ చేయొచ్చు. P2 V2 ప్లేస్ లో R2 T2 రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే substitute P1 V1, P2 V2 values in equation 4. So equation 4 లో P1 V1 P2 V2 values ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వర్క్ డన్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి. సో వర్క్ డన్ చేంజింగ్ సో ఇక్కడ మనకి వర్క్ డన్ 1/1 మైనస్ గామా. సో P1 V1 ప్లేస్ లో R1 T1 మైనస్ P2 V2 ప్లేస్ లో R2 T2 రాసుకుంటాం. ఓకే, సో P1 V1 ప్లేస్ లో R1 T1 P2 V2 ప్లేస్ లో మనం R2 T2 ని రాసుకోవాలి. ఓకే, సో అక్కడ వచ్చిన ఈక్వేషన్ 4 లో మనం ఈ రకంగా చేంజెస్ అనేవి చేయాలి. సో ఇక్కడ వర్క్ డన్ మళ్ళీ రాసుకుందాం. 1/1 మైనస్ గామా P2 V2 మైనస్ P1 V1. సో ఇది మనకి హోల్ డైన్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ లో P1 V1 ప్లేస్ లో R1 T1 P2 V2 ప్లేస్ లో R2 T2 ని రాసుకోవాలి. సో ఇక్కడ W is equal to 1/1 మైనస్ గామా. సో P2 V2 ప్లేస్ లో R2 T2 మైనస్ R1 T1 రాస్తాం. ఓకే, ఇఫ్ ఒకవేళ కాన్స్టెంట్ R2 అన్నా R1 అన్నా సేమ్ అనుకుంటే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా. సో W is equal to 1/1 మైనస్ గామా. సో ఇక్కడ R into T2 మైనస్ R into T1 అని రాసుకోవచ్చు. సో R వాల్యూస్ మనం కాన్స్టెంట్ అదే ఐ మీన్ కామన్ తీసేస్తే సో వర్క్ డన్ అనేది మనకి చేంజెస్ అవుతుంది. సో జస్ట్ చిన్న మిస్టేక్ ఏంటంటే P1 మైనస్ P1 P2 మైనస్ P2 అని రాసి జస్ట్ సో అది మళ్ళీ కరెక్ట్ చేసాం చూడండి. 1/1 మైనస్ గామా దట్ విల్ బి ఇంటూ P2 V2 మైనస్ P1 V1. దాని ప్లేస్ లో R1 T1 is equal to R2 T2 అని రాసాం. ఎలా అయినా సరే R